Hello students, in this video I am going to explain about first law of thermodynamics and work, pressure volume work for a reversible process and reversible process. Okay, so first law of thermodynamics. What is this first law of thermodynamics? What tells it? This first law of thermodynamics is nothing but law of conservation of energy. That means the total energy of an isolated system is constant. That is nothing but first law of thermodynamics. Okay. Here it is also called as law of conservation of energy and total heat energy of an isolated system, total heat energy of an isolated system is constant. Like this also you can say, అంటే ఒక ఐసోలేటెడ్ సిస్టంలో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ బికాస్ ద ఎనర్జీ ఈజ్ నాట్ కమింగ్ అండ్ ఎనర్జీ ఈజ్ నాట్ గోయింగ్ in the isolated system. Or you can say it is impossible to construct perpetual motion machine of first kind. Atla kuda rayachu. What is this perpetual motion machine of first kind? The machine which works without taking any external energy. అంటే ఎనర్జీ ఏమీ కన్జ్యూమ్ చేసుకోకుండా వర్క్ చేయాలి. సో దట్ ఈస్ పర్పెచువల్ మోషన్ మిషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్ అని చెప్తాం. మ్యాథమెటికల్ expression for the first law of thermodynamics is delta U is equals to Q plus W. Delta U is equals to Q plus W. ఇట్లా తీసుకోవచ్చు. ఇక్కడ Q అనేది హీట్ అబ్జార్ప్షన్ ఎమిషన్కి చేంజ్ అయిపోతుంది. సిమిలర్లీ W ఆల్సో చేంజెస్ డిపెండ్స్ ఆన్ హీట్ అబ్జార్ప్షన్ ఆర్ ఎమిషన్. రైట్. In this W is work done. Already చెప్పాను, work done by the system is negative. Work done on the system is positive. ఇప్పుడు ఈ వర్క్కి ఫార్ములాని డెరైవ్ చేద్దాం. సో ప్రెషర్ వాల్యూమ్ వర్క్ తీసుకుంటాం ఇక్కడ. హియర్ వీ విల్ టేక్ పీవీ వర్క్. ఎందుకంటే వర్క్ మీకు చెప్పాను, electrical work, mechanical work is there. In the mechanical work I am taking PV work. దీన్ని డెరైవ్ చేయడానికి చూడండి. సో here I am taking one cylindrical, సో ఇది ఒక సిలిండర్. ఇన్ దిస్ ఈజ్ పిస్టన్. ఇక్కడ ఒక పిస్టన్ ఉంది అనుకుంటున్నాను. ఇన్సైడ్ ద గ్యాస్ ఈజ్ దేర్. ఓకే, ఇప్పుడు ఈ ఏరియా క్రాస్ సెక్షన్ ఆఫ్ దిస్ పిస్టన్ని మనం, లేదా ఏరియా క్రాస్ సెక్షన్ ఆఫ్ దిస్ సిలిండర్ది ఏ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఉన్న వాల్యూమ్ని విఐ అనుకుందాం, ఇనిషియల్ వాల్యూమ్, ఆర్ V1. యూ కెన్ టేక్ V1. వెన్ ద ప్రెషర్ ఈజ్ అప్లైడ్ ఆన్ దిస్, దీని మీద మనం ప్రెషర్ని అప్లై చేస్తే ఆల్రెడీ ఇప్పుడు ఇంటర్నల్ ప్రెషర్, ఎక్స్టర్నల్ ప్రెషర్ బోత్ ఆర్ ఈక్వల్. వెన్ ద ప్రెషర్ ఈజ్ అప్లైడ్, దీని మీద మళ్ళీ మనం ప్రెషర్ పెట్టామనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్, ఈ పిస్టన్ కంప్రెస్ అవుతుంది. ఇక్కడికి వచ్చింది అనుకుందాం. అంటే నెక్స్ట్ ఇంకో డయాగ్రామ్లో వేస్తాను నేను, చూడండి. సో సేమ్ ఇదే దీన్ని మనం కంప్రెస్ చేస్తే పిస్టన్ ఇక్కడ వరకు వచ్చింది అనుకో. ఇప్పుడు వాల్యూమ్ V2 లేదా V ఫైనల్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్రెస్ అయింది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్రెస్ అయింది. అంటే ఎంత డిస్టెన్స్ కంప్రెస్ అయింది అంటే L అనుకుందాం. L లెంత్ కంప్రెస్ అయింది. ఓకే, సో L లెంత్ కంప్రెస్ అయింది అనుకుందాం. రైట్, ఈ L లెంత్ కంప్రెస్ అయింది కదా. ఇప్పుడు ఏరియానేమో A లేదా క్యాపిటల్ A అనుకోండి. ఓకే, నా వాల్యూమ్, ఎంత వాల్యూమ్ కంప్రెస్ అయిందంటే ఏం చెప్తాం, కంప్రెస్డ్ వాల్యూమ్ is equals to
ఏరియా ఇంటూ లెంగ్త్, అంతే కదా. ఏరియా ఇంటూ లెంత్ వేస్తే వాల్యూమ్ వస్తుంది. ఎంత వాల్యూమ్ కంప్రెస్ అయిందో వచ్చింది. ఫస్ట్ వి వాల్యూమ్ ఉంది, విఐ వాల్యూమ్ ఉంది. దాన్ని పిస్టన్ని సమ్ వెయిట్తోని మనం కంప్రెస్ చేసాం. కంప్రెస్ చేసిన తర్వాత ఎల్ లెంగ్త్ కంప్రెస్ అయింది ఈ సిలిండ్రికల్ సిస్టంలో. దీని ఏరియా క్రాస్ సెక్షన్ ఏ అనుకున్నాం. ఏ ఇంటూ ఎల్ వాల్యూమ్ అవుతుంది, కంప్రెస్డ్ వాల్యూమ్. ఓకే, ఏ ఇంటూ ఎల్ ఏంటి, కంప్రెస్డ్ వాల్యూమ్. అంటే వి ఫైనల్ మైనస్ వి ఇనిషియల్, అది ఏ ఇంటూ ఎల్గా తీసుకోవచ్చు. లేదు వాల్యూమ్ అని అనుకోండి, ఏ ఇంటూ ఎల్, ఏ అనేది ఏరియా లెంగ్త్, సో వాల్యూమ్ వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ మనం ప్రెషర్, దీని మీద ప్రెషర్ ఉంటుంది కదా, ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ప్రెషర్కి ఏం చెప్తాం మనం ఫార్ములా, ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ ఏరియా. ఒక సర్టెన్ ఏరియా మీద ఎంత ఫోర్స్ అప్లై అయిందో దట్ ఈస్ కాల్డ్ ప్రెషర్. నాకు ఇప్పుడు ఫోర్స్ రావాలనుకో, అప్పుడు ఏం చేస్తాం, ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా అని చెప్తాం. ప్రెషర్ ఇంటూ ఏరియా అని చెప్తాం. మీకు ఫిజిక్స్ ప్రకారం వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఎఫ్ ఇంటూ ఎస్, అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వచ్చి ఎల్ అవుతుంది, ఫోర్స్ వచ్చి పిఏ అవుతుంది. అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ ఏ ఇంటూ ఎల్ అవుతుంది. ఇక్కడ పి ఏంటి అంటే ఎక్స్టర్నల్ ప్రెషర్. ఓకే, దీని మీద కలిగిన ప్రెషర్ ఎంత అంటే ఎఫ్ బై ఏ. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పి ఎక్స్టర్నల్ ఇంటూ ఏ. ఇప్పుడు పి ఇంటూ ఏ ఇంటూ ఎల్, ఏ ఇంటూ ఎల్ అంటే ఏంటి, మనం ఏమనుకున్నాం, చేంజ్ ఇన్ వాల్యూమ్. చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే విఎఫ్ మైనస్ విఐ, సో దాన్ని డెల్టా వి అనుకుంటాం. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ డెల్టా వి అని వస్తుంది. ఓకే, ఇప్పుడు పి ఇంటూ డెల్టా వి వచ్చింది కదా డబ్ల్యూ, రైట్. మనం ఏం చెప్పవచ్చు అంటే వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఏం చెప్తాం మనం, పాజిటివ్. వర్క్ డన్ బై ద సిస్టమ్ నెగటివ్. సో కంప్రెషన్ ఈజ్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. So work done on the system, W is equals to, you got P delta V. P delta V అంటే P V final minus V initial. Now see here, final volume ఎక్కువ ఉందా, initial volume ఎక్కువ ఉందా? The final volume is less, initial volume is more. So VF is less, VF is less, VI is more. If the initial volume is more and final volume is less, less minus more, what will come? తక్కువ ఉంది ఫైనల్, ఇనిషియల్ ఏమో ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ 10 ఉంది అనుకో, ఇక్కడ 15 ఉంది. 10 మైనస్ 15 మైనస్ 5 వస్తుంది. అంటే సో దిస్ బికమ్స్ నెగిటివ్. విఎఫ్ మైనస్ విఐ ఫర్ కంప్రెషన్ నెగిటివ్ కదా, నెగిటివ్ వచ్చింది. అంటే W ఈజ్ ఈక్వల్స్ టు పి డెల్టా విలో డెల్టా వి ఈజ్ నెగిటివ్. అంటే మీకు ఏమొస్తుంది, వర్క్ మైనస్ పి డెల్టా వి వస్తుంది, నెగిటివ్. సో నెగిటివ్ రావద్దుగా, ఇది పాజిటివ్. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ పాజిటివ్. పాజిటివ్ రావాలంటే మనమే ముందు నెగిటివ్తోని మల్టిప్లై చేద్దాం. అంటే ఇఫ్ యూ టేక్ మైనస్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి, ఇఫ్ యూ టేక్ మైనస్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి, దెన్ వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు మైనస్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి అంటే నెగిటివ్ వస్తుంది కంప్రెషన్కి. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. అంటే వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అనేది పాజిటివ్ రావాలి కాబట్టి మనం నెగిటివ్ సైన్తో మల్టిప్లై చేస్తాం. మీరు ఇది కంప్రెషన్ అయినా ఎక్స్పాన్షన్ అయినా, వెదర్ ఇట్ మే బి కంప్రెషన్ ఆర్ ఎక్స్పాన్షన్, యూ కెన్ టేక్ ద సేమ్ ఫార్ములా మైనస్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి. సో వి ఫైనల్, వి ఇనిషియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎక్స్పాన్షన్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎక్స్పాన్షన్ V final is greater than V initial. ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు తక్కువ ఉంటుంది ఫస్ట్, ఎక్స్పాండ్ అయినాక ఎక్కువ అవుతుంది. సో అప్పుడు ఏమవుద్ది, విఎఫ్ మైనస్ విఐ పాజిటివ్ వాల్యూ వస్తుంది. పాజిటివ్ ఇంటూ నెగిటివ్, నెగిటివ్. సో ఎక్స్పాన్షన్కి వర్క్ డన్ బై ద సిస్టమ్ నెగిటివ్. సో నెగిటివ్ వాల్యూ విల్ కమ్. ఫర్ వర్క్ డన్ బై ద సిస్టమ్ ఆల్వేస్ నెగిటివ్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ పాజిటివ్ కదా. సో దట్స్ వై టు మెయింటైన్ దట్ మైనస్ పి ఎక్స్టర్నల్ డెల్టా వి తీసుకుంటాం. ఇది దేనికి అంటే ఫర్ సింగిల్ స్టెప్ రియాక్షన్. వాట్ ఈజ్ సింగిల్ స్టెప్స్ ఆర్ ఇర్రివర్సబుల్ రియాక్షన్. దిస్ వర్క్ డన్ ఈజ్ ఫర్ ఇర్రివర్సబుల్ రియాక్షన్స్, ఇర్రివర్సబుల్ ప్రాసెస్. సో సింప్లీ యూ కెన్ సే
For irreversible isothermal process, the work done formula is this one. For single step reactions, single step means irreversible reactions. For irreversible reactions, W is equal to minus P external into delta V. Okay, right. ఇది ఇర్రివర్సబుల్కి. సిస్టమ్ ఇర్రివర్సబుల్ అయితే లేదా సింగిల్ స్టెప్ అయితే ఇది. ఫర్ రివర్సబుల్, ఒకవేళ రివర్సబుల్ ఇస్తే, ఫర్ రివర్సబుల్ రియాక్షన్స్, ఫర్ రివర్సబుల్ రియాక్షన్స్ ఆర్ యూ కెన్ సే మల్టీ స్టెప్స్, ఇన్ఫినిట్ స్టెప్స్, మల్టీ స్టెప్స్ ఆర్ ఇన్ఫినిట్ స్టెప్స్ తీసుకుందాం. అంటే రివర్సబుల్ రియాక్షన్కి ఇన్ఫినిట్ స్టెప్స్లో ఏమవుతుందంటే, ఇది పిస్టన్ అనుకో, బయట నుంచి పి ఎక్స్టర్నల్ ఉంటుంది, లోపల పి ఇంటర్నల్ ప్రెషర్ ఉంటుంది. ఇదేమో పైకి నెడుతుంది పిస్టన్ని, ఎక్స్టర్నల్ ప్రెషర్ లోపలికి, రెండు ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ ఆగిపోతుంది పిస్టన్. ఓకే, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ నుంచి పైనుంచి వచ్చే ప్రెషర్ లోపల ఉన్న ప్రెషర్ ఈక్వల్ అయితే ఆ పిస్టన్ అక్కడ ఆగిపోతుంది. నౌ స్లోగా ఒక్కొక్క శాండ్ పార్టికల్ లాంటి పార్టికల్స్ ఇక్కడ దీని మీద వేస్తున్నాం మనం. అంటే కొంచెం కొంచెం ఎక్స్టర్నల్ ప్రెషర్ పెంచుతున్నాం. అప్పుడు పి ఎక్స్టర్నల్ ఏమవుతుందంటే పి ఇంటర్నల్ కంటే ఎక్కువ ఉంటుంది, అంతే కదా. పి ఎక్స్టర్నల్ అనేది ఎంత ఎక్కువ ఉంటుంది, నువ్వు ఎంత ప్రెషర్ పెంచావో అది ఎక్కువ ఉంటుంది పి ఇంటర్నల్ కంటే. అప్పుడు ఈ ఎక్స్ట్రా ప్రెషర్ కూడా ఈక్వల్ అయిన తర్వాత ఇక్కడ పిస్టన్ ఆగిపోతుంది. ఇక్కడికి వచ్చింది అనుకో పిస్టన్, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పి ఇంటర్నల్ ఈజ్ ఈక్వల్ పి ఎక్స్టర్నల్ ప్లస్ డిపి. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ కొంచెం ప్రెషర్ పెట్టినామనుకో, మళ్ళీ ఇంటర్నల్ ప్రెషర్ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఈక్వల్ అవుతుంది. అంటే నీకు ఇక్కడ పి ఎక్స్టర్నల్ ఎప్పుడూ కూడా పి ఇంటర్నల్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుంది, డిపి అంత ఎక్కువ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను వినండి, పి ఎక్స్టర్నల్ పి ఇంటర్నల్ రెండు ఈక్వల్ అయినాయమ్మా. ఈక్వల్ అయిన తర్వాత కొంచెం పెంచావు పైన ప్రెషర్, పెంచడం అంటే పి ఎక్స్టర్నల్ పి ఇంటర్నల్ కంటే ఎక్కువ కదా. ఎంత ఎక్కువ, నువ్వు ఎంత వేసావో ఇక్కడ బరువు, ఎంత వెయిట్ పెట్టావో అది ఎక్కువ అవుతుంది. అంటే అది ప్లస్ పి ఇంటర్నల్ కలిపితే పి ఎక్స్టర్నల్ అవుతుంది అనమాట. ఇప్పుడు దానికి ఈక్వల్గా పి ఇంటర్నల్ లోపల ప్రెషర్ పెరగాలి, అప్పుడు మళ్ళీ రెండు ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఇది వేసినప్పుడు ఒకవేళ తీస్తే రివర్స్ ఎక్స్పాన్షన్ అయితే, కంప్రెషన్ అయితే ఇది, ఎక్స్పాన్షన్ అయితే పి ఇంటర్నల్ మైనస్ డిపి అవుతుంది. అంటే రివర్సిబుల్ రియాక్షన్స్లో పి ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటర్నల్ ప్లస్ ఆర్ మైనస్ డిపి వస్తుంది. దిస్ ఈజ్ ఫైనల్. సో రివర్సిబుల్ రియాక్షన్లో పి ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ పి ఇంటర్నల్ ప్లస్ ఆర్ మైనస్ డిపి వస్తుంది. రైట్, ఇప్పుడు ఇక్కడికి వద్దాం. వర్క్ డన్కి ఏంటి ఫార్ములా, మైనస్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి. ఇది ఒక స్టెప్లో జరిగితే, ఇది చిన్న చిన్న స్టెప్స్, చాలా స్టెప్స్, థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ స్టెప్స్లో జరిగితే ఈ డెల్టా విని మనం డివిగా మార్చుకోవచ్చు. అంటే మైనస్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డివి. చిన్న చిన్న స్టెప్స్, ఒక్కొక్క స్టెప్లో చిన్న వాల్యూమ్, కొంచెం వేస్తే కొంచెం వాల్యూమ్ తగ్గుద్ది, ఇంకా వేస్తే మళ్ళీ కొంచెం వాల్యూమ్ తగ్గుద్ది. అట్లా ప్రతిసారి చిన్న చిన్న వాల్యూమ్స్ తగ్గుతూ ఉందన్నమాట. ఇవన్నీ కలిపామనుకో, దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్. క్యాలిక్యులస్లో వస్తుంది ఇది ఇంటిగ్రేషన్. సో V2 V1 ఆర్ V ఫైనల్ V ఇనిషియల్, V ఇనిషియల్ నుంచి V ఫైనల్కి ఇక్కడికి వచ్చే వరకు ఒక 1,00,000 స్టెప్స్ ఉన్నాయనుకో, ఆ 1,00,000 స్టెప్స్ని కలుపుతామన్నమాట. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డివి. ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది వాల్యూమ్, ఇనిషియల్ వాల్యూమ్ నుంచి ఫైనల్ వాల్యూమ్కి చేంజ్ అయింది. ఓకే, ఇది ఇంటిగ్రేషన్. అంటే మనం ఏం లేదు, ఈ చిన్న చిన్న స్టెప్స్ అన్నిటినీ కలుపుతున్నాం అనమాట. మైనస్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డివి, డెల్టా వి బదులు డివి అని రాస్తాం. డెల్టా వి అంటే మనం ఒక్క స్టెప్లోనే మొత్తం మారింది, డివి అంటే కొంచెం కొంచెం మారింది అని. ఓకే, ఇప్పుడు పి ఎక్స్టర్నల్ బదులు మనం ఏం రాసుకోవచ్చు, పి ఇంటర్నల్ ప్లస్ ఆర్ మైనస్ డిపి ఇంటూ డివి.
ఇవి చాలా స్మాల్ స్టెప్స్ అంటున్నాం మనం, చాలా మైన్యూట్ ఇన్ఫినిటెసిమల్ చేంజెస్ అంటున్నాం. కాబట్టి ఈ డిపి వాల్యూ అంత పెద్దగా కన్సిడర్ చేయక్కర్లేదు, మీరు నెగ్లెక్ట్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు పి ఇంటర్నల్ కావాలి మనకి. ఐడియల్ గ్యాస్కి, ఫర్ ఐడియల్ గ్యాస్ అంటే నేను గ్యాస్ కదా చెప్పేది, ఫర్ ఐడియల్ గ్యాస్ పివి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ కదా. ఇప్పుడు పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, ఎన్ఆర్టీ బై వి అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎన్ఆర్టీ బై విని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎన్ఆర్టీ బై విని సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఎన్ఆర్టీ బై విని సబ్స్టిట్యూట్ చేస్తాను. రైట్, విఎఫ్ విఐ ఎన్ఆర్టీ బై వి ఇంటూ డివి. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఫిక్స్డ్, ఆర్ వాల్యూ ఈజ్ కాన్స్టెంట్, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ తీసుకున్నాం అనుకో ఇదంతా కాన్స్టెంట్ అయిపోద్ది. అప్పుడు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎన్ఆర్టీ వి ఫైనల్ వి ఇనిషియల్ ఇంటూ 1/v డివి అవుతుంది ఇది. ఓకే, ఇది వస్తుంది ఫార్ములా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/v డివి అంటే ln v టు ది పవర్ vf మైనస్ v. అంటే ఎట్లా రాయొచ్చు దీన్ని అంటే ఇది క్యాలిక్యులేస్ పార్ట్, ఇది మ్యాథమెటికల్ పార్ట్. ఇది యాక్చువల్గా ఈ పార్ట్ మీరు నేర్చుకోవాల్సిన పని లేదు, డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి చాలు. నీట్ స్టూడెంట్స్ అయితే ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఎంపీసీ వాళ్ళు అయితే మీకు ఎట్లా క్యాలిక్యులేషన్ నేర్చుకుంటారు కాబట్టి అప్పుడు ఈజీ అయిపోతుంది మీకు. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రల్ 1/v డివిని మనం ఎట్లా రాయొచ్చు అంటే లాన్ ఫామ్లో, న్యాచురల్ లాగ్లో రాయొచ్చు. మైనస్ ఎన్ఆర్టీ ln v ఫైనల్ మైనస్ v ఇనిషియల్, v ఫైనల్ టు v ఇనిషియల్ ఇది తీసుకోవచ్చు. లేదా 2 1 అని రాయొచ్చు, మీకు కావాలంటే ఫైనల్ని 2 అనుకోండి, ఇనిషియల్ని 1 అనుకోండి. ఓకే, అప్పుడు w ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎన్ఆర్టీ, దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు, ln v ఫైనల్ మైనస్ ln v ఇనిషియల్, ఆర్ w ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఆర్టీ ln v ఫైనల్ బై v ఇనిషియల్ అని కూడా రాయొచ్చు. ఇప్పుడు ఈ లాన్ని న్యాచురల్ లాగ్ బేస్ ఈని లాగ్ బేస్ ఎన్గా లాగ్ బేస్ 10గా మార్చామనుకోండి, అంటే ఈ లాన్ని లాగరిథంలో మార్చుతాం. w ఈజ్ ఈక్వల్ మైనస్ ఎన్ఆర్టీ ఇంటూ ఈ లాన్ని మనం 2.303 ఇంటూ లాగ్ v2 బై v1 v ఫైనల్ బై v ఇనిషియల్ అని రాయొచ్చు. సో టేక్ దిస్ 2.303 అవుట్ సైడ్, దెన్ వాట్ విల్ కమ్? సో యూ విల్ గెట్ ఏ ఫార్ములా w ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2.303 ఎన్ఆర్టీ లాగ్ v2 బై v ఫైనల్ బై v ఇనిషియల్ విల్ కమ్. So this is the formula for reversible and multi steps. For reversible it is. For irreversible w is equal to minus p external into delta v. For reversible minus 2.303 nRT log v2 by v1 or v final by v initial. So by using these two formulas we can calculate work. Sir graph ka iste graph iste. So for graph to calculate work, area under the curve మనం తీసుకుంటాం. అది మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ 2 మెథడ్స్లో ఒక్కొక్క ప్రాబ్లం చేసి దెన్ ఐ విల్ గివ్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా అండర్ ద కర్వ్ అనేది మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను తీసేసి ఒక ప్రాబ్లం ఇస్తాను మీకు. See here, the work done when a gas is compressed by the external pressure 0.5 atmosphere so as decreased its volume from 4 liters to 2 liters. So when 0.5 pressure applied on the system, so it is compressed to 4 liters to 2 liters, then what work done on the system? So here solution is, దీన్ని సార్ రివర్సిబులా ఇర్రివర్సిబులా? సో ఇట్ ఈజ్ ఇర్రివర్సిబుల్ బికాజ్ యావరేజ్ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఈజ్ గివెన్. సో యావరేజ్ external pressure is 0.5. Against this pressure the system is compressed. ఒక ప్రెషర్కి అగైనిస్ట్గా కంప్రెస్ అయిపోయింది. సో కాబట్టి ఇట్ ఈజ్ ఇర్రివర్సిబుల్. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి. సో హియర్ పి ఎక్స్టర్నల్ ఈజ్ 0.5 ఇంటూ డెల్టా వి ఈజ్ 4 - 2, అంతేనా? 4 liters to 2 liters కంప్రెస్ అయింది. దట్ మీన్స్
2 minus 4 liters to ఇది ఫైనల్, ఇది ఇనిషియల్. సో V final is equal 2 liters, V initial is equals to 4 liters. So 2 minus 4, that is minus 0.5 into minus 2, minus into minus plus 0.5 into 2, 1 liter atmosphere will come. 1 liter atmosphere will come. పాజిటివ్. ఇక్కడ మీకు సైన్స్ కన్ఫ్యూజ్ అయిపోతే డిఫరెన్స్ తీసుకోండి అండ్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. కంప్రెషన్ వచ్చినప్పుడు పాజిటివ్ రావాలి, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ పాజిటివ్, వర్క్ డన్ బై ద సిస్టమ్ నెగిటివ్ రావాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇక్కడ ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మీకు. రైట్. సో 1 liter atmosphere, 1 liter atmosphere is equal to 1 liter atmosphere value is equals to 101.3 joules. So 1 liter atmosphere is equals to 101.3 joules. సో వర్క్ డన్ ఎంత అంటే 101.3 joules వర్క్ డన్ జరిగింది. వర్క్ ఎంత జరిగింది అంటే ఇది ఇర్రివర్సిబుల్గా వచ్చినప్పుడు. ఒకవేళ ప్రాబ్లం రివర్సిబుల్గా ఇస్తే ఎట్లా ఉంటుంది, ప్రాబ్లం రివర్సిబుల్ అని ఇస్తే ఎట్లా ఉంటుంది ఒకసారి చూద్దాం. ఇది ఇర్రివర్సిబుల్గా ఇచ్చినప్పుడు ఇట్లా వేయచ్చు. అట్లనే ఫస్ట్ లా మీద కూడా ప్రాబ్లమ్స్ అడగవచ్చు. ఫస్ట్ లా మీద ఎట్లా అడుగుతారంటే సింపుల్గా ఒక ప్రాబ్లం అట్లా రాస్తున్నా ఓన్గా. టు ద సిస్టమ్ 10 joules of heat is supplied, or heat absorbed by the system is 10 joules, heat absorbed by the system is 10 joules, and the work done on the system is 20 joules. Then calculate change in internal energy అంటాడు. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటారు. దెన్ క్యాలిక్యులేట్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇక్కడ ఏం చేశారు, మనకి ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఏంటి అంటే డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. ద సిస్టమ్ 10 joules ఆఫ్ హీట్ ఈజ్ సప్లైడ్ అంటే సిస్టమ్కి ఇచ్చారు, సిస్టమ్ అబ్జార్బ్ చేసుకుంది. సో అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్, హీట్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్ ఇప్పుడు పాజిటివ్ అంటే క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 10 joules. నెక్స్ట్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అన్నారు. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అంటే పాజిటివ్, వర్క్ డన్ బై ద సిస్టమ్ అంటే నెగిటివ్. సో వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఆల్సో పాజిటివ్. ఇప్పుడు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత అంటున్నారు. డెల్టా యూ ఈజ్ ఈక్వల్ ప్లస్ 10 ప్లస్ 20 టోటల్ ప్లస్ 30 joules. అంటే 30 joules ఇంటర్నల్ ఎనర్జీ పెరిగింది. అంటే నీకు 10 రూపీస్ ఇచ్చారు, హీట్ అబ్జార్ప్షన్ ద్వారా 10 వచ్చింది, వర్క్ ద్వారా 20 వచ్చింది. అక్కడ ఉన్నందుకు 10 ఇచ్చారు, వర్క్ చేసినందుకు 20 ఇచ్చారు, మొత్తం ఎంత 30 పెరిగింది నీకు. ఓకే, సో రెండు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇదే ప్రాబ్లంలో టు ద సిస్టమ్ 10 joules ఆఫ్ హీట్ ఈజ్ సప్లైడ్ అండ్ వర్క్ డన్ బై ద సిస్టమ్, ఇక్కడ ఆన్ బదులు బై ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ద సేమ్ థింగ్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అని రాశాం కదా, ఇక్కడ సేమ్ నేనేం చేస్తానంటే వర్క్ డన్ బై ద సిస్టమ్ అని పెట్టాను అనుకోండి. వర్క్ డన్ బై ద సిస్టమ్ అన్నప్పుడు ఏమవుద్దంటే డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు 10 minus 20 అవుద్ది. ఎందుకంటే డబ్ల్యూ -20 అవుతుంది అనమాట వర్క్ డన్ బై ద సిస్టమ్ అంటే. అప్పుడు -10 డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు -10 joules అవుద్ది. అంటే 10 joules తగ్గిపోయింది. అంటే అర్థం ఏంటంటే నీకు వచ్చిందేమో 10, నువ్వు ఖర్చు పెట్టిందేమో 20. ఏమవుద్ది అప్పుడు నీకు 10 joules తీసుకున్నావు ఫుడ్, 20 joules ఎక్సర్సైజ్ చేసినావు, 10 calories తీసుకున్నావు, 20 calories ఖర్చు పెట్టినావు. అంటే నీ బాడీలో ఉన్న 10 calories ఎక్స్ట్రా ఖర్చు అయిపోయింది. అంటే నీ ఇంటర్నల్ ఎనర్జీ, నీ ఎనర్జీ తగ్గిపోతుంది. ఓకే, సో -10 వస్తుంది అనమాట. ఇట్లా దీని మీద అడుగుతూ ఉంటారు, ఇది చాలా ఇంపార్టెంట్. సో వర్క్ హీట్ అబ్జార్బ్డ్ అన్నప్పుడు మనం ప్లస్ తీసుకుంటాం, హీట్ రిలీజ్డ్ అంటే మైనస్ తీసుకున్నాం. అంటే ఇట్లా ఇచ్చానుకో 10 joules ఆఫ్ హీట్ ఈజ్ రిలీజ్డ్ బై ద సిస్టమ్, 10 joules రిలీజ్ చేసింది హీట్ని, అండ్ 20 joules ఆఫ్ వర్క్ డన్ బై ద సిస్టమ్. హీట్ ద్వారా 10 joules రిలీజ్ చేసింది, వర్క్ ద్వారా 20 joules, మొత్తం -30 అవుతుంది. ఎందుకంటే -10 -20 రెండు మైనస్లే, -30 మొత్తం తగ్గింది ఎంత. ఇందాక 10 తీసుకొని 20 ఖర్చు పెట్టాం, ఇప్పుడు 10 ఖర్చు పెట్టాం, 20 ఖర్చు పెట్టాం. ఫస్ట్ చెప్పింది 10 తీసుకున్నాం, 20 తీసుకున్నాం, అట్లా అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ రివర్సిబుల్ రియాక్షన్ అయితే ఎట్లా ఉంటుంది.
ఫర్ రివర్సిబుల్ రియాక్షన్. సో ఇది కూడా ఒక ప్రాబ్లం ఓన్గా రాస్తాను. సో మొత్తం ప్రాబ్లం కాకుండా, ఇఫ్ ఏ సిస్టమ్ ఈజ్ compressed, if a system is compressed 4 liters to 2 liters, if a system is compressed 4 liters to 2 liters at 300 Kelvin, if a system compressed 4 liters to 2 liters, 1 mole of gas andam lekapothe. So 1 mole of gas is compressed, 1 mole gas at 300 Kelvin compressed from 4 liters to 2 liters against external pressure, against external pressure. Okay, calculate work done on the system for reversible compression, for reversible compression in calories, in calories. క్యాలరీస్లో వర్క్ డన్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఇక్కడ మనకి రివర్సిబుల్ కంప్రెషన్ అంటే కాబట్టి W ఈజ్ ఈక్వల్ -2.303. యాక్చువల్గా రివర్సిబుల్ అన్నప్పుడు ప్లస్ వస్తుంది, మనం మైనస్ పెట్టినా మనకు ఆన్సర్ ప్లస్సే వస్తుంది. 2.303 NRT log V final minus V initial మైనస్ 2.303 ఇంటూ N అంటే 1 మోల్, R అంటే ఆర్ వాల్యూ క్యాలరీస్లో చెప్పాలంటే అప్రాక్సిమేట్గా 2 క్యాలరీస్, ఎగ్జాక్ట్గా అయితే 1.987 క్యాలరీస్, బట్ ఆర్ వాల్యూ అనేది 2 క్యాలరీస్ అని తీసుకుందాం. ప్రాబ్లంలోనే 2 క్యాలరీస్ అని తీసుకోమని ఇచ్చాడు అనుకుందాం. సో అప్పుడు 2 ఇంటూ టెంపరేచర్ 300 ఇంటూ లాగ్ వి ఫైనల్ ఎంత 2 బై వి ఇనిషియల్ ఎంత 4. సో 1/2 విల్ కమ్. నౌ దీన్ని ఈ మైనస్ తీసేస్తే ఈ 2 పైకి వేసుకోవచ్చు, అంటే 2.303 ఇంటూ 2 ఇంటూ 300 ఇంటూ లాగ్ 2 అని రాసుకోవచ్చు. సో లాగ్ 2 వాల్యూ ఈజ్ 0.3010. ఇప్పుడు ఈ మొత్తం మల్టిప్లై చేసామనుకోండి, ఇది 30 ఇంటూ 3 90. సో 2.303 ఇంటూ 2 ఇంటూ 90, ఇది మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ఆన్సర్, యూ విల్ గెట్ ఆన్సర్. సో దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మే కమ్. రివర్సిబుల్ అన్నప్పుడు ఈ ఫార్ములా వాడాలి, ఇర్రివర్సిబుల్ అంటే P external ఇంటూ డెల్టా V వాడుకోవాలి. ఓకే రైట్. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ చూద్దాం. వర్క్ డన్ ఇన్ ఫ్రీ ఎక్స్పాన్షన్ అన్నాడు అనుకోండి, వర్క్ డన్ ఇన్ ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఫ్రీగా ఎక్స్పాండ్ అవుతుంది. ఫ్రీగా ఎక్స్పాండ్ అవ్వడం అంటే ఏంటి సార్, కొనక్కర్లేదా? అది కాదు. ఫ్రీ ఎక్స్పాన్షన్ మీన్స్ వాక్యూమ్ ఉంది అనుకో, పైన వాక్యూమ్ ఉంది, ఖాళీ స్థలం ఉంది, అంటే శూన్యంగా ఉంది, దెన్ ఈజీగా వెళ్ళిపోతుంది కదా. సో వర్క్ డన్ ఇన్ ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆర్ ఎక్స్పాన్షన్ అగైనిస్ట్ వాక్యూమ్, వాక్యూమ్లో ఎక్స్పాండ్ అవుతుంది అనుకో, అప్పుడు వర్క్ డన్ ఎట్లా ఉంటుంది అని అంటే, అగైనిస్ట్ ఫ్రీ ఎక్స్పాన్షన్ జరుగుతుంది అంటే ఫ్రీగా జరుగుతుంది అంటే వర్క్ ఏం చేయట్లేదని అర్థం. సో వర్క్ డన్ ఇన్ ఫ్రీ ఎక్స్పాన్షన్ W ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతుందమ్మా, W ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది అది. ఓకే, మరి W ఈజ్ ఈక్వల్ 0 అయితే ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా U ఈజ్ ఈక్వల్స్ టు Q ప్లస్ W కదా. మరి W 0 అంటే డెల్టా U ఈజ్ ఈక్వల్స్ టు Q. సరే ఈ Q రాద్దాం, Q. ఓకే, ఫ్రీ ఎక్స్పాన్షన్లో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఏంటి, హీట్ అబ్జార్బ్డ్ ఆర్ రిలీజ్డ్కి ఈక్వల్ అవుతుంది. ఇది కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర తీసుకున్నాం అనుకో, అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర తీసుకుంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు QV. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ కంటెంట్నే కదా మనం ఇంటర్నల్ ఎనర్జీ అనేది. సో కాబట్టి
ఫ్రీ ఎక్స్పాన్షన్లో డబ్ల్యూ ఎప్పుడు 0. రైట్. ఇంకొక కండిషన్ తీసుకుందాం. ఫస్ట్ లాలో డిఫరెంట్ కండిషన్స్ ఇవి. ఐసోథెర్మల్ అని ఇచ్చారనుకోండి, వెన్ ఎవర్ దే గివ్ ఐసోథెర్మల్ సిస్టమ్ అని ఇచ్చారు అంటే మీరు డెఫినెట్గా ఇది 0 అని రాసుకోవచ్చు. ఫర్ ఐసోథెర్మల్ సిస్టమ్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ 0 ఆల్వేస్. మరి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ 0 అయితే డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ కదా ఫస్ట్లా. ఇక్కడ 0 అయితే ఏమవుతుంది? క్యూ ప్లస్ డబ్ల్యూ, దెన్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డబ్ల్యూ. ఫర్ ఐసోథెర్మల్ సిస్టమ్ అని అడిగితే, ఫర్ ఐసోథెర్మల్ సిస్టమ్ హీట్ అబ్జార్బ్డ్ ఆర్ హీట్ రిలీజ్డ్ అనేది నువ్వు ఎట్లా చెప్పొచ్చు? విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ. హీట్ అబ్జార్బ్డ్ అంటే క్యూ ప్లస్, కానీ మైనస్ డబ్ల్యూకి ఈక్వల్ అవుతుంది. క్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ. సో మైనస్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా విఏసి నువ్వు క్యూని కనుక్కోవచ్చు. ఇది ఐసోథెర్మల్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు నేను అడియాబాటిక్ తీసుకున్నాను అనుకోండి, అడియాబాటిక్ సిస్టమ్ తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుద్ది? క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుద్ది. అంటే డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ డబ్ల్యూలో క్యూ 0 అంటే డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూకి ఈక్వల్ అవుతుంది. అడియాబాటిక్, ఏడీ మీన్స్ అడియాబాటిక్. ఇవన్నీ కూడా రిలేషన్స్, డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ కేసెస్. ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్లో డిఫరెంట్ కండిషన్స్లో ఫార్ములా ఎట్లా ఉంటుందనేది. ఫ్రీ ఎక్స్పాన్షన్ ఇస్తే డబ్ల్యూ 0 అయిపోతుంది. ఎందుకంటే ఎక్స్టర్నల్ ప్రెజర్ ఎందుకు 0 అవుతుంది సార్? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి కదా. ఎక్స్టర్నల్ ప్రెజర్ ఎంత? 0. వాక్యూమ్ అంటే బయట నుంచి ప్రెజర్ ఎంత ఉంది? 0. సో 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సార్ మరి నేను ఐసోకోరిక్ చేస్తే, ఐసోకోరిక్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్, అప్పుడు కూడా వర్క్ డన్ 0 అయింది. వాల్యూమ్ చేంజ్ అవ్వకపోతే పీవీ వర్క్ ఏమవుద్ది? 0 అవుతుంది. సో అప్పుడు కూడా మీరు మళ్ళీ వేరే కండిషన్ అవుతుంది అనమాట. ఓకే, ఇవి కొంచెం ఇంపార్టెంట్ కండిషన్స్. ఓకే, ఇదంతా బాగుంది సార్. మరి గ్రాఫ్ ఇస్తే ఏం చేయాలి? గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఇస్తే ఏం చేయాలి? గ్రాఫ్స్ ఇస్తే ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాబ్లం ఇట్లా ఇచ్చారనుకోండి, ఇది వాల్యూమ్, ఇది ప్రెషర్, 1 atmosphere, 2 atmosphere, 3 atmosphere, 4 atmosphere ఇట్లా ఇచ్చారు. వాల్యూమ్ 1 లీటర్, ఇది 0, 2 లీటర్స్, 3 లీటర్స్, 4 లీటర్స్, 5 లీటర్స్ ఇట్లా ఇచ్చారు. గ్రాఫ్ మీకు ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. అంటే అప్రాక్సిమేట్లీ అప్రాక్సిమేట్లీ 1 atmosphere 1 లీటర్ దగ్గర స్టార్ట్ అయ్యి 3 atmosphere 3 లీటర్స్ దగ్గర ఎండ్ అయింది. గ్రాఫ్ ఇట్లా ఇచ్చారు. ఇప్పుడు ఎంత వర్క్ జరిగిందో కనుక్కోమని అనుకోండి. వర్క్ డన్ ఇన్ ద రియాక్షన్ ఎంత, ఆర్ వర్క్ డన్ ఇన్ ద సిస్టమ్ అడిగారు. సార్ ఇంతకుముందు అంటే ఎక్స్టర్నల్ ప్రెజర్ ఇస్తారు, పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి కనుక్కునేవాళ్ళం. ఇప్పుడు డెల్టా వి ఓకే, 3 - 1 2. ఇక్కడ డెల్టా పి కూడా ఉంది కదా, 3 - 1 2. ఏది తీసుకొని చేయాలి? ఏ ప్రెషర్కి తీసుకొని చేయాలి? అంటే ఇట్లా గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏరియా అండర్ ద కర్వ్, అంటే ఇదంతా కూడా ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తే ఏరియాని, దిస్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్. సో ఇట్లాంటి వాటికి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా అండర్ ద కర్వ్. ఏరియా అండర్ ద కర్వ్ ఈ ఫార్ములాతో చేయాలి. సో మీకు గ్రాఫ్ ఇట్లా ఏది ఇచ్చినా సరే, ఇట్లా సైకిల్ ఇచ్చారనుకో, సైక్లిక్ ఇస్తే ఈ సర్కిల్లో ఉన్న ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలి. ఏరియా ఆఫ్ ది సర్కిల్ క్యాలిక్యులేట్ చేయాలి, πr². స్క్వేర్ ఇచ్చారనుకోండి, స్క్వేర్ ఇచ్చారు, ఏరియా ఆఫ్ ది సరే, లేదా రెక్టాంగిల్ ఇచ్చారు, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ తీసుకోవాలి, లైక్ దట్. సో ఏరియా అండర్ ద కర్వ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి గ్రాఫ్స్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఇది ఉంది, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 1. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 3. ఈ సైడ్ 1 ఉంది, ఈ సైడ్ 3 ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 2 ఉంది. ఇది ట్రోపీజియం కదా, ఏరియా ఆఫ్ ది ట్రోపీజియం కట్టండి, వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్లా ఏరియా అండర్ ద కర్వ్ తీసుకోవాలి. ఒకవేళ మీకు కాన్స్టెంట్ ఎక్స్టర్నల్ ప్రెజర్ అంటే 2 atmosphereకి అగైనిస్ట్గా ఎంత వర్క్ జరిగింది అన్నాడు అనుకో, ఎంత వర్క్ జరిగింది 2 atmosphere కంటే ఇక్కడ నుంచి ఎంత పెరిగిందో చూడాలి. 2 లీటర్స్కి వచ్చింది. ఓకే, 2 లీటర్స్ ఉంది,
అగైనిస్ట్ 2 అట్మాస్ఫియర్ ప్రెషర్ అని అడిగితే ఈ ఫిక్స్డ్ ప్రెషర్ తీసుకొని ఈ చేంజ్ ఇన్ వాల్యూమ్ తీసుకుంటాం. ఎంత వాల్యూమ్ చేంజ్ అయింది, 3 నుంచి 2కి వచ్చిందా లేదా 1 నుంచి 2కి వచ్చిందా, ఏదో చేంజ్ ఉంటుంది కదా వాల్యూమ్, అది తీసుకుంటాం. దానికి గ్రాఫ్ అవసరం లేదు. గ్రాఫ్ ఇచ్చారు అంటే ఏరియా అండర్ ద కర్వ్ తీసుకోవాలి మనం. ఓకే, కావాలంటే నెక్స్ట్ వీడియోలో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్తో ఏరియా అండర్ ద కర్వ్ కొన్ని ప్రాబ్లమ్స్ చేసి అప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ.